వాళ్ళ మీద కూడా కేసు పెడతాను అంటున్నారు. నోటీసులు కూడా పంపించింది. అందరికి లా అండ్ ఆర్డర్ నుంచి రెస్ట్రిక్షన్స్ వస్తాయి. ఎందుకు దేని గురించి ఏమన్నా జరిగింది ఆమెకు? మందుతోనే కిక్ వస్తుందా? అనసూయతో రాదా? సిగ్గులేని మాట సిగ్గు లేదు. సంజయ్ రెడ్డి గారు ఏమన్నా మాట్లాడింది? ఏం తప్పు మాట్లాడింది? బట్టల్ని కప్పుకోండి అన్నాడు. ఇలా తప్ప చెప్పండి చెప్పండి. ఎక్కడ టార్గెట్ చేసింది ఆమె? ఆమె అంతటికి ఆమె బయటకు వస్తేనే కదా అందరు టార్గెట్ చేసింది. మీరు నన్ను లాగలేదు. ఆమె సోషల్ మీడియాకి ఎక్కింది. సో నేనేం చెప్తున్నానంటే మీరు ఒపీనియన్స్ చెప్పొచ్చు. ఆల్ ఆఫ్ సామాన్లు పరిస్థితి ఏం బాగోలేదు సార్. పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. ఆమె పబ్లిక్ వచ్చింది. ఆమె పరిచయం చేసుకుంది అందరికి. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. అక్కడ సంజయ్ రెడ్డి గారు తప్పు ఎక్కడుంది? కేసు పెట్టనంటే ఏ రకం కేసు పెట్టడం? నోటీస్ ఇస్తే భయపడనికి నేను అదా? ఇక్కడ సంధ్యారెడ్డి నోటీసులకు గిరిజలకు భయపడదు. ఉన్నది చెప్పిన శ్రీకాడు ఎక్కడ? ఆ శ్రీకి అన్యాయం జరుగుతుంది, మరి ఈ శ్రీకి అన్యాయం జరిగినట్టు కాదా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఏం కూడా శ్రీయేగా. ఇప్పుడు ఆమె ఇది నా ఇష్టం అన్నది, మరి ఇప్పుడు ఏమి ఇష్టం అన్నా? నువ్వు అట్లా అనొద్దన్నా. ఆమె ఇష్టంగా ఆమె అభిప్రాయం ఆమె చెబుతుంది. ఆమె నచ్చలేదు కాబట్టి ఆమె చెబుతుంది. నీకు నచ్చింది కాబట్టి నీ ఇష్టం నువ్వు చెప్పిడు. మరి మన భారతదేశంలో ఎవరు హక్కులు వాళ్ళకుండయి, ఎవరు ఇష్టాలు వాళ్ళకుండయి అని చెప్పింది మీరేగా. మీరు మా అందరికి బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు. ఇట్టాటి వస్తాయని చెప్పాక మన సమాజాన్ని పాడు చేయొద్దు, కుటుంబ విలువలు తగ్గిపోతాయి, ఇప్పటికే దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పింది. ఇడ్లీ వడ సాంబార్. మరి ఇంకెవరు ఇష్టం వాళ్ళు అనుకున్నప్పుడు ఆమె తప్పు అంటానికి వీల్లేదు. ఆమె ఎక్కడ తప్పు మాట్లాడలేదు. ఆమె స్త్రీ పట్ల గౌరవం ఉంది. ఒక నాయకురాలు కావచ్చు కానీ పార్టీని తీసుకురావద్దు. ఆమె ఎక్కడ పార్టీని తీసుకురాలేదు. రాజకీయం మాట్లాడలేడ. అర్థమైందా నీకు? మీరు కన్ఫ్యూజ్ చేసి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఇట్లా చేస్తారు. ఆమె సోషలిజంతో ఒంటరి మహిళలకు ఎంతో మందికి సేవ చేసింది. నాది మదర్ ఫౌండేషన్ బాబు. లేడీస్ గురించి గౌరవం తెలియని వాళ్ళకి, పద్ధతి తెలియని వాళ్ళకి ఏం మాట్లాడలేదు. పద్ధతిగానే మాట్లాడింది. పద్ధతి. అందుకని ఆమె ఎక్కడ తప్పు లేదు. ఆమె మీద కేసులు ఎందుకు? ఆమె మీద కేసులు పెట్టినప్పుడు మళ్ళాంటి వాళ్ళు స్పందించి మాట్లాడాలి ఆమె తరపున. 100% కరెక్ట్ అండి. అసలు ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది. మరి ధర్మం మాట్లాడిన ఆమె తరపున మాట్లాడకపోతే అధర్మం మాట్లాడిన ఆమె తరపున మాట్లాడతారా? సార్, నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. ఎక్కువ మంది సపోర్టర్లు వస్తున్నారు అని అంటారు. ఎక్కడ అనసూయ గారికి సపోర్ట్ మంది ఎక్కువ వచ్చింది? అచ్చమైన ఆమె ఎంబడి ఉన్న ఒక ఆడవాళ్ళని తీసుకురామని 5 మందిని. ఒక 10 మంది ప్రెస్ మీట్ పెట్టారు. శ్రీమూర్తులు అందరూ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? అక్కడ స్త్రీకి ఎక్కడ అన్యాయం జరిగింది? ఏమైనప్పటికీ కళ్యాణం నీకు కక్కు నాకు అనే మహిళ చిత్రం డైలాగుల్లో బండబోతులు మరీ తక్కువగా ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అక్కడ అసలు ఎక్కడ అన్యాయం జరిగింది? ఆమెగా మగవాళ్ళని జంతువులతో పోల్చింది. నా అందాన్ని అభిషేకించాలి మీరు, నేనే రకంగా వచ్చినా నన్ను అంటుకోవద్దు మీరు చూడదు. ఆమెగా మాట్లాడింది. నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు, నా తమ్ముళ్ళే. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు, కాదు నాకేం అభ్యంతరం. ఇలాంటి దానికి అనసూయ గారు చూడండి, చక్కగా కట్ డ్రైర్ వేసుకొని ఆమె ఫోటోలు పెడుతుంటుంది సోషల్ మీడియాలో. డ్రాయర్ గురించి ఇంత బాగా చెప్పారు. దాని విలువ మీకు ఎలా తెలుసు సార్? నేను వేసుకోను కాబట్టి. మేము చూస్తామండి, మాకు ఇష్టము. మొసలుడే గాని మహానుభావుడు. ఎవరు మాట్లాడినరు? మగవాళ్ళు ఏమైనా మాట్లాడినరు అసభ్యంగా ఆమె గురించి? ఆమె బయట వేసుకుంది, ఆమె ఏడుతుంది. ఆమె కర్మ ఆమె అనుభవించింది. చెప్పండి చెప్పండి నా కర్మ. ఆమె గురించి పోరాడాల్సిన అవసరం ఎవరికి లేదు, కేసులు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. అధర్మమైన కేసులు పెట్టొద్దు సంజయ్ రెడ్డి గారి మీద. ఆమె ఏం తప్పు మాట్లాడలేదు. ఫస్ట్ ఏమో శివాజీ గారి మీద పడ్డరు, ఆయన అయిపోయినాక ఇప్పుడు సంజయ్ రెడ్డి గారి మీద పడ్డరు. ఇప్పుడు నువ్వు మంచోడవని నిప్పు పట్టుకుంటే కాలకుండా ఉంటుందా? నేను చెడ్డోడని వాడితే నా పొలం తడవకుండా ఉంటుందా? పంచభూతాలకే లేని అబ్జెక్షన్ పంచాయతీ బోర్డుకి ఎందుకు? వెళ్ళండి జనాల్లో మానసిక పరివర్తన లోపిస్తుందిరా. తర్వాత ఏమో మన గరకపాటి నరసింహరావు గారిని ఆయన కూడా తీసుకొచ్చారు. మరి వీళ్ళు దేని గురించి పోరాడుతున్నారు? ఈ ఉమెన్ కమిషన్ గారు, ఈ మహిళా సంఘాలు. మొగుళ్ళకి అన్నాలు ఎట్టరు, మగాళ్ళకి దన్నాలు ఎట్టరు.
ఏం బతుకులేమి. ఈ మహిళలు దేని గురించి పోరాడుతున్నారు? మహిళల హక్కులు అంటే అసలు ఏంది? మహిళల ఇల్లులు అంటే ఏంది? అసలు ఏందో వాళ్ళే చెప్పాలి, వివరించాలి. అసలు ఎందుకు పెట్టినో ప్రెస్ మీట్ వాళ్ళకన్నా అర్థం ఉందో లేదు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? మరి మాట్లాడిన ప్రతి వాళ్ళ మీద కేసులు వేసుకుంటూ పోతే మరి అసలు ధర్మం ఏందో అధర్మం ఏందో వాళ్ళే వివరించాలి. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. కాలజ్ఞానం చెప్పిన మన బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసినప్పుడు వీళ్ళు పుట్టుంటే ఆయన కూడా తప్పు అనే వాళ్ళు ఏమో. ఈ విషయాన్ని ఇంతటితో వదలదా? ఇంకెంతకని లేపుద్ది? మీది ఇంకా లేస్తుంది, అది పడుకుంటుంది. ఎంతకని లేపి సమాజాన్ని భ్రష్టు పట్టుతుంది? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన